ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు ప్రవచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హారతి ఉన్నంతకాలం అందరికీ మాతృశ్రీ తిరుగుండ వెంగమాంబ జ్ఞాపకం ఉండనే ఉంటుంది. ఆ కథలేమిటో, ఆ విశేషాలేమిటో ఒక్కసారి కథలోకి వెళ్ళి చూద్దాం. బామ్మగారు బల్లండి. నీ బొట్టు కన్నీటి బొట్టు కావడం నేను చూడలేనమ్మా. అందరి తాళిబొట్లు బాగుండాలని నేను పనిచేశాను. నారదుడితో స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన మాటలండి ఇవి. ఎక్కడుంటారండి మీరు అంటే, నేను సదా భక్తుల మనస్సులలో ఉంటాను. ఇది శ్రీవారి సమాధానం. శ్రీ వెంకటేశ్వర నారద ప్రియ భక్త వత్సల విమల మగుని దాసులివెని నిత్య నిల్లా చూచిరి. నమో నమో శ్రీ వెంకటేశ్వర నారద ప్రియ భక్త వత్సల విమల మగుని దాసులివెని నిత్య నిల్లా చూచిరి. సుముఖులై కరిశబరి బలియును సుఖద్రువాదులు నిన్ను కొలువగా. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, త్రజ, కృష్ణ, కల్క్యాది దశావతారములలో శ్రీవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకు దర్శనమిస్తాడు. శ్రీమదఖిల మహీమండల ధరణీధర మండలాఖండలస్య శ్రీమతో వెంకటాచలస్య వరాహక్షేత్ర విభూషితస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచల అంజలాచలాచనాది శిఖరిమాలాకులస్య. ఇలాగున శ్రీవారిని స్తోత్రం చేస్తాం మనమంతా కూడా. ఆ స్వామిని నమ్ముకుంటే జీవితంలో ఇంకా ఏ కష్టాలు ఉండవు. కష్టాలు ఉండవు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ కష్టాలు మనలను బాధించవు అని అర్థం. కష్టాలు మనసుకు వస్తాయా, శరీరానికి వస్తాయా? మనసు శరీరము రెండు ఒకటేనా? శరీరము ఉపాధి, ఇది వేరు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ శరీరాన్ని ఆత్మ, జీవుడు మరింకేదో ఒక వాయువు రూపం ఆశ్రయించి ఉన్నది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఈ శరీరం పెరిగి పెద్దనవుతున్నది. జీవుడి లక్షణాన్ని అనుసరించి ఈ శరీరాన్ని వినియోగించిన ఆ జీవుడు ధార్మికపరమైన ఆలోచనలను పెంచుకొని ధర్మబద్ధమైన మార్గంలో ప్రయాణించాలి. ధర్మం ఏమిటి,
శాస్త్రమేమిటి, ఆచారమేమిటి, పద్ధతి ఏమిటి చెప్పేదెవరు అంటే శ్రేష్ఠులు అయిన వారు, భగవంతుడి కరుణ కలవారు కొందరు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ చేసే పనులు క్రమేణా లోకంలో ఆచారాలుగా నిలబడతాయి అని మనకు భగవద్గీత వర్ణిస్తుంది. ఎక్కడో 7 కొండల పైన శ్రీమన్నారాయణమూర్తి చింత చెట్టు కింద వెలిసి ఉన్నాడు. కలియుగాంతం వరకు అలా నిలుచునే ఉంటాడు. శ్రీమతి కింద అలర్మేలమంగాపురంలో అలా వేచి ఉంటుంది. వారు మన కోసం ఉన్నారు, ఇదంతా కూడా నడిచారు అన్న ఆలోచన మనం పెంచుకోవాలి. శ్రీవారి సన్నిధానానికి వెళ్ళే సమయంలో ఆ తిరుమల కొండ అంతా కూడా స్వామివారి నివాస క్షేత్రము అన్న ఆలోచన మనలో కలిగితే ఆ కొండపైన పాదరక్షలతో కాలు పెట్టముగాక పెట్టము. అలిపిరి వద్ద ప్రారంభంలోనే స్వామివారి పాదములు అంటూ చాలా పెద్ద క్షేత్రం ఈనాడు మనం దర్శనం చేసుకుంటాం. బస్సులో వెళ్ళేవాళ్ళు, కార్లలో వెళ్ళేవాళ్ళు, కాలినడకన వెళ్ళేవాళ్ళు అందరూ కూడా అది తొలి మెట్టు, శ్రీవారి పాదాల మెట్టు. అక్కడ ఆ పాదములను చూసి, పాదరక్షలను చూచి, రక్షించేవాడు పరమదైవమైనప్పుడు ఈ రక్షలు మనల్ని ఏం చేస్తాయి? రక్షలు విడిచిపెట్టాలి, కాలినడకన బయలుదేరాలి. ఇది మొదటి నియమం. కొండ ఎక్కడ పైన పాదరక్షలు ధరించకూడదు. ఆధునికులు అమ్మో కాళ్ళకు రాళ్ళు కుచ్చుకుంటాయండి, షుగర్ వ్యాధి లోన ఉంది, కొత్త వ్యాధులు వస్తాయి అంటూ బెంబోలు పడిపోతూ ఉంటారు. భయగ్రస్తులు వేసుకోండి. స్వామివారిపైన సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోనక్కరలేదు. స్వామివారి విశ్వాసం లేని వాళ్ళు రోగాలు వస్తాయి అన్న భయంతో ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. శరీర ధర్మాన్ని అనుసరించి వేసుకుంటున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాల్సింది, స్వామివారిపైన సంపూర్ణమైన విశ్వాసం మనలో ఉంటే ఏ రోగము మన దరి చేరదు. వెళ్ళవలసిన సమయం వస్తే ఎవరు ఉండరు, ఎవరూ శాశ్వతం కారు. భగవద్ రామానుజులు ఉన్నారా? పెరియాళ్ళవారు కలకాలం ఉంటారా? శఠగోప యతీంద్రులు ఉన్నారా? 12 ఆళ్వార్లు ఉన్నారా? భౌతికంగా లేకపోవచ్చునుగాక. ఎక్కడో రామాయణం చదివినటువంటి కులశేఖరాళ్వారు గారు, తిరుమంగయాళ్వారు గారు, తిరుమంగయాళ్వారు రామాయణం విన్నాడు. నా రాముడి పైన ఎవడో యుద్ధానికి వచ్చాడట, వాడి పేరు రావణుడట, వాడిని అంతం చేయవలసిందే అంటూ ససైన్యంగా బయలుదేరాడే. ఉన్నాడా? జ్ఞాపకాలలో ఉంటారు, కథల ద్వారా ఉంటారు. తరిగొండ వెంగమాంబ 200 సంవత్సరాల క్రిందటి చరిత్ర, 1780 సంవత్సర ప్రాంతాల్లో జీవించిన కథనం ఇది. సజీవంగా ఉండకపోవచ్చునుగాక, కానీ కావ్య రచన ద్వారా, అక్షర నిర్మాణం ద్వారా శాశ్వతమైన కీర్తితో, మాతృశ్రీ బిరుదంతో ఆ తిరుమల వీధులలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ముత్యాల హారతి ఉన్నంతకాలం అందరికీ మాతృశ్రీ తిరుగొండ వెంగమాంబ జ్ఞాపకం ఉండనే ఉంటుంది. ఆ కథలేమిటో, ఆ విశేషాలేమిటో ఒక్కసారి కథలోకి వెళ్ళి చూద్దాం. అది ఆ కథలో ఏం జరుగుతుందోనని. ఏం జరుగుతుంది? ఎంత పెంకిదైనా భర్త అనేవాడి అనురాగ వాహినిలో మునకలు వేయడం ప్రారంభిస్తే ఒడ్డుకు చేరాలని ప్రయత్నించదు. అదే జరిగితే ముందుగా ఆనందించేది నేనే. అదే జరగాలని ఆ తిరుమలనాథుణ్ణి వేడుకుంటున్నాను. అదే జరిగితే పొర్లు దండాలు పెడతానని మొక్కుకుంటున్నాను. అత్తగారు అనుమానించింది నిజమే. ఆడపిల్ల ఆంతర్యమేమిటో తండ్రి కంటే తల్లికే ఎక్కువగా తెలుస్తుంది. ఆ రోజు గదిలో నాకు మీ అమ్మాయి దయచేసి ఈ నిజం మనిద్దరి మధ్యే ఉండేలా చూడండి. అత్తయ్య గారికి కానీ మా అమ్మా నాన్నలకు కానీ తెలియపరచడం మంచిది కాదు.
అందుకే నా వెంగమాంబ నిన్ను భర్తగా భావించడం లేదు. మీరు పొరబడుతున్నారు. వేంగమాంబ కొంతలో కొంత నన్ను భర్తగా భావించినా నేను మాత్రం ఆమెను భార్యగా భావించలేకపోతున్నాను. నేను ఉపాసించే దేవతను, నా చౌడేశ్వరీ మాతను నేను భార్యగా ఎలా భావించగలను చెప్పండి? బావుంది నాయన. దానికేమో కొండ దిగిరాని ఆ దేవుడి పిచ్చి. నీకు నువ్వు ఆరాధించే నీ చౌడేశ్వరి దేవి పిచ్చి. ఇక మీ కాపురం సాగేదెలా? కొన్ని జీవితాలంతే మామగారు. అలా అంటే ఎలా నాయనా? వంశం కోసం మీ అమ్మా నాన్నలు ఎంతగా బాధపడుతున్నారు నీకు తెలియదా చెప్పు? తెలుసు మావయ్య గారు, కానీ నేనేం చేయలేను. మావగారిగా కాకపోయినా ఒక ఆప్తుడిగా అర్థిస్తున్నాను. ఎలాగూ నా కూతురికి నీకు కాపురం చేసే యోగం లేదు. మీ ఊరి కరణం మృత్యుంజయుడు స్వయానా నాకు వేలు విడిచిన పెద్ద తల్లి కొడుకు. వరసకి అన్నయ్య అవుతాడు. స్థితిపరుడు, మంచివాడు, మనుషులంటే ఆప్యాయత అభిమానాలు కలవాడు. వాడికి ఒక్కతే కూతురు. పోనీ ఆ పిల్లని నా పెళ్లి చేసుకుని మీ వాళ్ళ కల నిజం చెయ్యి నాయన. శ్రీవారి వీధులలో పాటించవలసిన మరి ఒక నియమం ఎవరూ పుష్పములు ధరించకపోవడం. భోగమంటపం కంచి క్షేత్రానికి పేరు, పుష్పమంటపం తిరుమలకి పేరు. పూర్వం నాగనాథ యతీంద్రులు అనే మహానుభావుడు స్వామివారికి దీక్షతో తపస్సు చేసి పుష్పరూపం ధరించాడు అంటుంది పురాణ విజ్ఞానం. సర్పాకారంలో ఆ పుష్పం ఇలా ప్రభవించింది. పిదప శాఖోపశాఖలుగా అనేక పుష్పాలలో సువాసనలుగా తన రూపాన్ని విస్తరింపజేసుకున్నది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోభాతి అనే వేద ప్రమాణాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే పుష్పాలన్నీ కూడా భగవంతుడి సేవకే వినియోగింపబడవలసినవి. అద్భుతమైనటువంటి కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు లలితమైన పదాలతో పుష్పము యొక్క హృదయ విదారకమైన ఆ బాధను మనకు వినిపిస్తాడే. ఎంత అద్భుతంగా ఆ పుష్పం తన గోడు వినిపిస్తుందో కదా. ఆయువు గలుగు 4 గడియలు కనిపించిన పువ్వు తల్లి తీగ తల్లి జాతీయత పెంచి తీర్తుము. మిము బోంట్ల నేత్రాలకు హాయి కూర్చెదము. ఆయువు తీరినంతనే హాయిగా కళ్ళు మూసెదము. ఆయమ చల్లని కాలివేళ్లపై ఊలు దారాలతో గొంతుకకు ఉరి బిగించి గుండెలో నుంచి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు. మా నెత్తురలను మీరు అత్తరులుగా అలదుకుంటారే ఓయి దయలేని మానవుడా అంటూ ఒక పుష్పం విలపించిన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే కనీసంగా కొండపైన ఎవరు పుష్పాలు పెట్టుకోకూడదు. నిరాభరణగా గోదా తల్లి తిరుప్పావైలో ఏ బోధ చేసిందో అలంకారాలన్నీ కూడా శరీరానికి ఆత్మకు శ్రీవారి నామమే అలంకారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఒక్కసారి మనం తరిగొండ వెంగమాంబ దివ్యంగళ స్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ తల్లి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నదో కదా, ఎంత నిరాభరణగా కనిపిస్తున్నదో కదా. ఆభరణం ఏమిటి తెలుసుకుందాం, కథలో ఏం జరుగుతుందో చూద్దాం. క్షమించండి మావగారు, నేను మీకోసారి చెప్పాను నాకు రాముడంటే ఇష్టమని. ఎందుకో తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. నేను అంతే. నువ్వు చెప్పింది బాగానే ఉంది నాయనా. కానీ సీతారాములు ఆదర్శ దంపతులు కలిసున్నన్నాళ్ళు హాయిగా కాపురం చేశారు. లవకుశలను కన్నారు. కౌసల్య ముచ్చట తీర్చారు. మీ విషయం అలా కాదే. అమ్మాయి మీరు కాపురం. వద్దు మావగారు, ఇక ఈ ప్రస్తావన ఇంతటితో ఆపేద్దాం. వదిలేసేవి బంధాలు కావు, వదులుకునేవి బంధుత్వాలు కావు. తనుగునంత వరకు మమకారాలు తప్పు, కన్నీళ్లు తప్పు. దేవుళ్ళంటి ఈ కుర్రాడి మనసును ఎలా మార్చాలి? శిలను శిల్పంగా మలచవచ్చును కాని
మనిషి మనసును ఏ ఊలితో మనసగలం, ఏ ఊలితో మనసగలం. అదిరా విషయం. ఓరు మీ మొహాలు మండిపోరు. ఎందుకురా మండడం? ఆ తెలంగాణ నాకు మార్గం ఉందని చెప్పి చచ్చాడు కదా, ఆ విషయం తెలిసి కూడా మీరు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండడం నాకు కష్టంగా ఉందా? ఓరి వెదవాయ్, ఆడు జాతకం చెప్పడమును జరిగి చావడమును. అయినా జ్యోతిష్యానికి పార్వతీదేవి శాపం ఉందని ఇందాకే చెప్పి తగలడ్డాను కదా. ఏమి చెప్పి తగలడ్డామో గాని పొద్దున్నాడు చెప్పిన దగ్గర నుండి నా మనసులో లేదో. ఏ క్షణాన పోతానో అని నా మనసు పీచు పీచు మంటుందో. వాడి జ్యోతిష్యంలో నిజం ఎంతుందో తెలియదు కానీ వీడు అనవసరంగా భయపడి కచ్చి దాన్ని నిజం చేసేలా ఉన్నాడు. అదుగో రక్తాలు. ఎక్కడ ఎక్కడ రక్తాలు? రేయ్, రక్తాలు కాదురా, రక్తాలు, చాకలి రక్తాలు. రక్తాలా? దాన్ని నువ్వేం చేసుకుంటారా నా శార్థం? నేనేమి చేసుకోనరా, అది రాగానే లాగుతా. ఏమిటి చీర? కాదు, కూపి కూపి. ఏం కూపి లాగడం ఏంటో గాని పొద్దున్న దాన్ని పోయేవాడి చేత పిలిచి మరి నా చావు కబురు చల్లగా చెప్పించుకున్నాను. ఇప్పుడు ఇదే సమాధానం చెప్తుందా నా పెండాకుడు? ఏమి చెప్పదో నీ పిండాకుడు. ఒసేయ్ రక్తాలు, రక్తాలు, దా దా. అయ్యా వత్తనా వచ్చాయి వచ్చాయి. ఏటి బాబు పిలిచారు? ఆ తోటలోకి రమ్మంటారేటి? అయ్యో బ్రహ్మ, తోటలోక దేనికి? అబ్బా మీకు తెలీదు, ఊకోండి. ఆరికి నాకు మాత్రమే తెలుసు. ఏమిటి? ఊరుకోరా అనుమాన పక్షి. ఏమే రత్తాలు, ఏటండి? మీ అమ్మాయి గారికి అవేవో అతీత శక్తులు ఉన్నాయని, ఆవిడ చెప్పినవన్నీ జరుగుతున్నాయని అటు మగంగులును ఇటు ఆడంగులును చెవులు కొరుక్కుంటున్నారు. నువ్వేమంటావే? చెబితే నాకేట్ లాభం? ఒకటి ఇస్తాలేవే. ఆ ఒక్కటి మీ దగ్గరే ఉంచుకుని మరో మాట చెప్పండి. ఏ ఒక్కటేమిటి? ఊరుకోరా రత్తాలు. హాయ్. ఈ కానులు తీసుకొని అసలు సంగతి చెప్పు. సంస్కృత వాంగ్మయంలో ఆభరణం అంటే ఏమిటో అద్భుతంగా ఒక మహాకవి ఇలా వివరించాడు. కేయూరాణి నభూషయంతి సతతం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేకా సమలంకరోతి. ఇదండి విషయం అంటే. అద్భుతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. సుగంధములతో శరీరాన్ని ఎంతగా రంగరించినా అలదినా అలదుకొన్నా, సుగంధపు పన్నీటి వాసనలతో ఎంతగా స్నానములు చేసినా, కేయిరములు రత్నకంకణములు హారములు ఎన్ని అలంకారములతో శరీరాన్ని అలంకరింపజేసినా ఇవేవి కూడా జీవితాన్ని అందంగా మెలిచేటటువంటి మలచేటటువంటి నిర్మించేటటువంటి ఆభరణములు కావు కావు. వాణి చక్కటి మాట, ఓం నమో వెంకటేశాయ అన్న పలకరింపు తోటి భక్తుడిని మనకు దగ్గరగా చేస్తుంది. ఒక్కసారి మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అనగానే చుట్టుపక్కల ఉండే 10 మంది కూడా గోవిందా అనేస్తారు. మనసులో అనుకుంటారు కొంతమంది మొహమాటస్తులు, నా స్వంత జీవితానుభవంలో కళ్యాణం చేయించాలి, టికెట్ లేదు, మా ఇల్లాలు మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటోంది కళ్యాణం చేయిస్తే బాగుంటుందండి అనుకున్నాను, అదేదో ముందే ఇక్కడ చెప్పి ఉంటే దానికేదో రుసుమని చెల్లించి కాగితం అది తీసుకునేవాళ్ళం కదా అన్నాను నేను. అక్కర్లేదు, స్వామివారు ఏదో చేస్తారులే అని మా ఆవిడ అంది. అలా వెళ్ళిపోయాం. ఆ వెళ్ళే క్రమంలో చిన్నగా మా శ్రీనివాస నిలయం దాకా వెళుతూ ఉండగా ఒక భక్తుడు ఎదురొచ్చాడు. నామాలు పెట్టుకున్నాడు, గుండు ఉంది, ఆయన చేత టికెట్ ఉంది, పచ్చగా కాగితం. అంటాడు, మా ఆవిడ రావాలి, పనికి రాదు, ఆవిడ రాకుండా నేను ఒక్కడిని పీటల పైన కూర్చోను, కాబట్టి ఈ కాగితాన్ని మీరేమైనా ఉపయోగపెట్టుకుంటారా? ఇదండి శ్రీవారి మహాత్మ్యం అంటే. ఇది నా స్వంత జీవితానుభవం. చిత్రం ఏమిటి అంటే ఆ భక్తుడు డబ్బులు పుచ్చుకోడు, ఇది స్వామివారి కైంకర్యం అండి, మీరు వెళ్ళండి, ఈ డబ్బేదో స్వామివారి ఆ పవిత్రమైన హుండీలో వేయింది, అది మీ ఇష్టం, మీకు కళ్యాణం చేయించి అదృష్టం ఉన్నది, మాకు మీ ద్వారా నిర్వహించుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇలా ఇచ్చాడు అంటాడు ఆ భక్తుడు. ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ స్వామివారి మహాత్మ్యములు ఇలా ఉంటాయి. ఒక్కటిగా కొండపైకి నడిచి వెళ్ళే ఆ వెంగమాంబ అనుసరించేవారు ఉన్నారా? మనస్సులో స్వామి ఉన్నాడు. మనస్సులో స్వామి ఉంటే చాలు, ఏ రోగములు దరిచేరవు. ఎవరో ఒకరు వాళ్ళంతట వాళ్లే వచ్చి సహాయం చేస్తారు. అందరూ భక్తులే, అందరిలో కూడా శ్రీవారు ఉంటారు. నారదుడితో స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి
అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన మాటలండి ఇవి. ఎక్కడుంటారండి మీరు అంటే, నేను సదా భక్తుల మనస్సులలో ఉంటాను. ఇది శ్రీవారి సమాధానం. ఆ స్వామిని మన మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. వెంగమాంబ కథలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కాళ్ళకి ఏమవుతుంది బాబు? ఈ కాళ్ళు తవరకాడే పెట్టుకుని ₹2 ఉంటే ఇవ్వండి, మీకు కావాల్సింది ఏదో చెప్తాను. ₹2? దానికి ఎన్ని అనాలో తెలుసా నీకు? ఎన్నైతే నాకెందుకు బాబు, మీకు కావాల్సిన రహస్యం నా దగ్గర ఉంది, నాకు కావాల్సిన సొమ్ము మీ దగ్గర ఉంది. ఇస్తే ఇవ్వండి, లేకపోతే పోతా. నాకు సాకి రేపు ఏలవుతుంది. ఏంటవరా? ఏయ్, రత్తాలు, ఏయ్, ఇదిగో రత్తాలు, ఆగవే రత్తాలు. ఏమే ఆగవే, ఆగు, నువ్వు అడిగింది ఇస్తాలే. ఏది ఇయ్యండి. ఇదిగోనే. ఇప్పుడు చెప్తా వినండి. అట్టాగే మరి, నాకు సాకి రేపు ఏలవుతుంది. వస్తా బాబయ్య. తోటకాడికి రమ్మంటారా? నన్ను తోట కాడ లేదు, తోట కూర లేదు, నువ్వు వెళ్ళు. అదేదో చెప్పింది, మనమేదో విన్నాం. అసలు సంగతి తేల్చడం ఎలా? అవును, ఎలా? గుడికొస్తుందిగా, దారి కాద్దాం. చెప్పుతో కొట్టించుకుందాం. అపశకునపు పక్షి, పద. చూడు తల్లి, అబ్బాయి మంచివాడు కాబట్టి నువ్వు ఏ ఆటలాడినా ఏ పాటలు పాడినా చెల్లుబాటవుతోంది. అదే మరొకరైతే మన కుటుంబం ఎంతగా వీధిన పడి ఉండేదో నువ్వే ఆలోచించు. శ్రీనివాసుడు ఈ మాట అంటే చాలు మన శరీరం కూడా శ్రీనివాస నిలయం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయవాసుడు. ఈనాటి కాలంలో మనమంతా కూడా దారం తెగిన పతంగం వలె, తీగ తెగిన వీణ వలె, దారి మరచిన బాటసారి వలె ఎక్కడో అలా కొట్టుకుపోతున్నాం. మరో మాటలో చెప్పాలి అంటే చెట్టు విడిచిన భూతాల వలె ఎగురుతున్నాం. వాస్తవాన్ని మరచి గాల్లో విహరిస్తున్నాం. ఆ వాస్తవం దైవం, భగవంతుడు. విశ్వాసం కలిగి ఉందాం. రక్షించేది పరమదైవం అన్న వాస్తవ నిజాన్ని, కఠోర సత్యాన్ని మనసులో నిలుపుకుందాం. ఎవరికి వారికి సంబంధించిన ఇష్టదైవం ఎవరైనా ఉండవచ్చునుగాక. ఆ దైవం ఏ రూపమైనా పొంది ఉండవచ్చునుగాక. దైవం ఒక్కటే. నిత్యత్వ భావనతో దైవాన్ని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. నేను చేస్తున్నాను అన్న మరుక్షణం అహం ప్రవేశిస్తుంది. నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది అన్న మరుక్షణం బాధ్యత ప్రవేశిస్తుంది. బాధ్యతతో పనిని నిర్వహిస్తే మనకు ఏ విధమైన బాధ ఉండదు. పైన అధికారి ఒకడున్నాడు అన్న జ్ఞానం మనలో ఉన్నప్పుడు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తాం. నేనే అధికారిని అన్నప్పుడు చేసేవాళ్ల కోసం చూస్తాం. మన పైన అధికారి పరమాత్ముడు, పరంధాముడే, శ్రీమన్నారాయణమూర్తి. ఈ ఆలోచనలతో ఏ పని చేసినా అన్నీ కూడా ఆయన అన్న ఆలోచనతో చేస్తే మనకు ఏ విధమైన ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఉండవుగాక ఉండవు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, ఈ 2 పదాలు చాలు పరమమైన మంత్రములు అని చెప్పడానికి. శ్రీవారిని దర్శించుకోవాలి అనే సంకల్పం గొప్పదే. కానీ కొందరు చిత్రమైన మొక్కుబడులు మొక్కుకుంటున్నారు. స్వామివారిని 108 సార్లు చూడాలి అని మొక్కుకుంది ఒక ఇల్లాలు. మా ఇంటికి వచ్చింది. 68 సార్లు మొక్కుబడులు అయ్యాయండి, వెళదాం అనుకునేటప్పటికీ మా మామగారు స్వామివారి దగ్గర వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? 108 సార్లు స్వామివారిని దర్శించుకోవాలి అన్న మొక్కుబడి చాలా ప్రమాదకరమైనది. అన్నిసార్లు మీరే వెళితే మిగతా భక్తుల అవకాశాలు. అలాంటప్పుడు ఒక్కసారి వెళితే చాలు. 107 సార్లు మీ ఇంటికి దగ్గరలో ఉండే శ్రీవారి ఆలయానికి వెళ్ళండి. 107 సార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఏ ఊళ్ళో అయితే విష్ణు ఆలయం ఉండదో ఆ గ్రామంలో
బుధులు అంటే పండితులు, వివేకం తెలిసిన వారు జీవించరు, ఉండరు అంటుంది విమానాచన తల్పం అనేటటువంటి ఆగమ శాస్త్రం. ఏ గ్రామంలో అయితే శ్రీమన్నారాయణ ఆలయం ఉండదో ఆ గ్రామంలో వివేకులు ఉండదు. తద్గ్రామే నవసేద్బుధ అన్న సూత్రం. కనుక ఆ ఆలయాలలో స్వామివారిని 107 సార్లు దర్శించుకొని 107 శనివారాలు స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి 108వ సారికి తిరుమతికి వెళ్ళండి. 108 దివ్యక్షేత్రాలు దర్శించాలి అన్న సంకల్పం గలవారు అన్నింటినీ కూడా మనసులో సంకల్పం చేసుకుని శరీరం సహకరిస్తే నింపాదిగా తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి, కానీ నేనే నాదే అన్న అహంతో ప్రవర్తించకూడదు. శ్రీవారి దర్శనంలో పాటించవలసిన కనీస నియమం ఇదే. స్వామివారి విగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. తరిగొండ వెంగమాంబ జీవన చరిత్రలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమం విశ్వతో భృత్వా అత్యతిష్టదశాంగులం. జగన్నాథుడు దేవదేవుడు సహస్రశీర్షా పురుష, అన్ని రూపాలలో కూడా అంతర్యామిగా భాషించేటటువంటి స్వరూపం శ్రీమన్నారాయణ పరతత్వం. వెంకటాచలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో భక్తులకు కొరత లేదు. తరిగొండ వెంగమాంబ కీర్తికి కొదవ లేదు. కారణం ఏమిటి? ఆ తల్లి వేసినటువంటి ఆ రచనలు, ఆ గ్రంథములు, ఆ పద్యములు, ఆ పణితి, ఆ నడక, ఆ పోకడ, ఆ రచనలు ఏమిటో, ఆ భక్తి తీవ్రత ఏమిటో, తరిగొండ వెంగమాంబ జీవనంలో ఎటువంటి దృశ్యములు చోటు చేసుకుంటున్నావో ప్రధాన కథలోనికి వెళ్ళి ఒకసారి చూద్దామా? ఓ